నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ప్రియ సోదరుడా, దేవుడు నన్ను ప్రేమించి బంధింపబడిన మనల్ని విడుదల చేయు కొరకు ఆయన తనకున్న సమస్తమును త్యాగం చేసి దాసుడికి లోకంలోకి వచ్చినాడు. ఈ లోకంలోకి వచ్చి విడుదల చేయు కొరకు ఆయన మన పాపమును భరించినాడు. కనుకనే దేవుని వాక్యంలో వ్రాయబడింది, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. గొర్రె వధింపబడటానికి ఇష్టపడుతుంది. గొర్రె ఎక్కడ తిరుగుబాటు చేయదు. గొర్రె తన ప్రాణాలు పెడతానికి ఇష్టపడుతుంది. కనుక ఆయన గురించి లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. నేను ఆ పాపములు ఆయన మీద వేసినప్పుడు వాటన్నిటిని శిలువ మనకి గొల్గొతా కొండ దగ్గర తీసుకెళ్ళి ఆ శిలువ మ్రానుకు కొట్టి ఆయన బలి అయినాడు. ఆయన బలి అవ్వచ్చు, ఆయన తిరిగి లేచినాడు. ఆయన దేవుడు కనుక ఆయనకు మరణం మీద ఆయన మీద జయము లేదు కనుక మరణించి తిరిగి లేస్తూ మరణించుటకు అర్హులమైన మనలను మరణింపకుండా తిరిగి లేపినాడు. ఈ వాక్య సత్యం ఒక మనుషునికి అర్థమైంటే అతడు తన ప్రాచీన పురుషుని విచ్చి ఆయన వెంట నడుస్తూ ఉంటాడు. శత్రు చేత బంధింపబడిన మనిషిని విడుదల చేసిన తర్వాత దేవుడు ఎప్పుడు మనిషిని విడిచిపెట్టాడు అర్థం చేసుకోండి. ఆయన ఏమన్నా అంటే, నా కొరకు జీవించండి, నా తోటలో పనిచేయండి, నశించిన అనేకుల కొరకు అంగలార్చండి. క్రైస్తవుడు క్రీస్తుని కలిగిన వాడు తన కొరకు తను జీవించడు. క్రీస్తుని కలిగిన వాడు స్వార్థరహితుడు. కనుక ఆయన ఏ స్వార్థం లేకుండా వచ్చి అందరి కొరకు తన ప్రాణం పెట్టినాడు. కనుకనే ఫిలిప్పీయులకు రాస్తూ 2వ అధ్యాయము 5వ వాక్యములో క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. సోదరా, యేసు ప్రభువారికి కలిగిన మనస్సు క్రైస్తవుడు కావలసినది. వచ్చిన తర్వాత క్రైస్తవుడు ఎంతకాలం ఉన్నానని కాదు, ఎంతకాలమైందని రక్షింపబడినానికి కాదు, కానీ క్రీస్తుతో మనం ఉన్నామా? ఆయన మాట ఏ మనుషుడు వింటాడో ఆ మనుషులు ఆయన నివసిస్తానికి ఇష్టపడుతూ ఉన్నాడు. విడుదల చేసి విడిచిపెట్టాడు. ఆయన విడుదల చేసిన తర్వాత నీలో ఉంటాను, నీతో ఉంటాను సెలవిచ్చినాడు. కనుక ప్రేసలరా, దరిద్రులమైన మనల్ని కంపుగొట్టే మనల్ని విమోచించి పరిమళ వాసనగా చేయకపోతే మనం ఆయన రాజ్యంలో ఉండటానికి అవకాశం లేదు. అపవిత్రమైనది ఏది అందులో ప్రవేశింపదు. యెషయా గ్రంథము 35వ అధ్యాయంలో వ్రాయబడింది. ప్రియసులరా, అక్కడేం వ్రాయబడిందంటే రాజ్యం 35వ యెషయా గ్రంథము, అక్కడ దారిగా ఉన్న రాజమార్గము ఏర్పడును, అది పరిశుద్ధ మార్గం అనబడును, అది అపవిత్రులు. ప్రేసలరా, జ్ఞానము కలిగిన మనుష్యుడు తన జీవితాన్ని క్రీస్తులో కట్టుకుంటూ ఉంటాడు. దానికే వ్రాయబడినది, వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని ఆయన ఆకాశం నరులను పరిశీలన చేస్తూ ఉన్నాడు. నేను ఒక రాజుగా చేయాలని, మహిమలో నిన్ను ఆయన ప్రక్కన కూర్చోబెట్టుకోవాలని ఆయన ఆశించి బంధింపబడి నిన్ను విడుదల చేసిన తర్వాత ఆయన మనతో సహవాసం చేయాలి, మనం ఆయనతో సహవాసం చేయాలి. ఎందుకో తెలుసిన, మనల్ని దరిద్రమైన మనల్ని తీసుకుని వెళ్ళి ప్రేసలరా రాజులైన యాజక సమూహంలో చేయుట కొరకు ప్రకటన గ్రంథము 5వ అధ్యాయంలో ఆయన వధింపబడిన అన్నీ వధింపబడి అని వ్రాయబడి చదవండి దయచేసి. ప్రకటన గ్రంథము 5:9. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై మీ రక్తమిచ్చి ప్రతి వంశంలోనూ ప్రతి ప్రజలోనూ
ప్రతి జనములను దేవుని కొరకు మనుష్యులను కొని ఆ దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను ప్రియాసులరా, దేవుని కొరకు యేసు ప్రభు మనల్ని కొన్నారు. ఏం పెట్టి కొన్నారు? విలువ పెట్టి కొన్నారు. ఎలాంటి విలువ అంటే ప్రియాసులరా, ఆయన రక్తం ఇచ్చి కొన్నారు. ఆయనకున్న సమస్తమును త్యాగం చేసినారు. ఆయన కోరుకుంటుంది ఒకటి, నేను నిన్ను కొనుక్కున్నాను, దేవుని రాజ్యంలో రాజుగా యాజకుడుగా ఉండాలని నా రక్తం ఇచ్చి కొన్నాను. నీవు శత్రు చేత బంధించుకున్నావు, బంధింపబడినావు, నిన్ను అప్పగించుకున్నావు. నేను నిన్ను ప్రేమించాను. నువ్వు నరకంలోకి వెళ్ళడానికి నేను ఇష్టపడక నేను వచ్చి నేను బ్రతికించుకుని పరలోకంలో నేను కూర్చోబెట్టుకున్నాను. కనుక నీవు నా మాట విని నన్ను వెంబడించు. వాక్యం వినటం కాదు ప్రియులారా, ఆ వాక్య ప్రకారము జీవించడం నేర్చుకోవాలి. నన్ను వెంబడించు చెప్పినారు. ఎక్కడ? నా గొర్రెలు నా సొనెను, అవి నన్ను వెంబడించును, వారికి నిత్య జీవిస్తాను. ప్రియులారా, ఆయన గొర్రెలంటే మనము. ఆయన మన కొరకు వధింపబడిన గొర్రె. మన పాపంను మోసుకుని వెళ్ళి తండ్రి దగ్గర పెట్టినాడు. అయితే ఆయన అంటున్నాడు, నేను వీరిని కొన్నాను మీ కొరకు, మీ రాజ్యము కొరకు. ఆయన రాజ్యం ఎలాంటిది? నా రాజ్యము, నేను సత్యమునకు రాజును. నా రాజ్యము సత్యముతో పరిశుద్ధతతో నింపబడిన రాజ్యములో నీవు ఉండు కొరకు నేను నిన్ను కొన్నాను. కనుక నేను నా వెంట నడువు. ఆయన వెంట నడవటం నేను పరిశుద్ధులను, మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి. నేను మిమ్మల్ని లోకము నుండి, అన్య జనాంగము నుండి, పాపము నుండి, బంధకాల నుంచి విడిపించి కొనుక్కున్నాను. నా జనముగా ఉండు కొనుక్కున్నాను. నేను పరిశుద్ధులను. సోదరాన్ని చెప్పే మాట అది, నేను పరిశుద్ధులను, మీరు పరిశుద్ధులుగా ఉండాలని కొనుక్కున్నాను. మీ యొక్క రక్తమంతా నా మీ పాపమంతా నా కుమారుని రక్తం ద్వారా కడిగి వేసినాను. నా వీపు వెనుక తరపడేసిన. అయితే నా వెంట నడవండి. ప్రేసులరా, ఆయన ఆస్తులు ఒకటే, నా కుమారుడా మీ హృదయము, నీ హృదయము నాకేమో. ఆయన కేకలిస్తున్నాడు. ఏర్పరచుకున్న తర్వాత ప్రేసులరా, నీవు క్రీస్తుతో నడుస్తే నీవు ఆయన వాడిపోయి ఉంటావు, ఆయన నీ తండ్రిగా ఉంటాడు. నువ్వు ఆయనతో నడవకపోతే ఆయన నీతో నడవటం ఉండటానికి ఇష్టపడడు. అది ప్రేసులరా, మీరు చూసినట్లయితే 146వ కీర్తన, ఎవనికి యాకోబు దేవుడు సహాయుడుగును, ఎవడు తన దేవుడైన యెహోవా మీద, నీవు దేవుని మీద ఆశ పెట్టుకుని దేవుని వాక్య ప్రకారం నీ జీవితాన్ని కట్టుకుంటూ స్థిరంగా ఉండి ఆయన స్వభావంలోకి నువ్వు మారితే నీకు ఆయన దేవుడుగా ఉంటాడు. ప్రార్థనకు వచ్చిన వాళ్ళందరికీ దేవుడుగా ఉండడు. రెండవదిగా, దేవుని సన్నిధిని విడిచిపెట్టి ఏం తినాలా ఏం త్రాగాలని పరిగెత్తేవారు అవిశ్వాసం నేను చెప్పగలను. ఎందుకంటే దేవుని మాట నమ్మను కూడా అవిశ్వాసి. దేవుడు ఏం చెప్పినాడు? ఏం చెప్పాడండి? ఫలించు, తిను, అనుభవించు, ఏలు. కానీ నువ్వు దేవుని మాట విననందువల్ల చెమట పడుకోవాల్సి వచ్చింది. అయితే ప్రభువైన క్రీస్తు వచ్చిన తర్వాత నేను ఆకాశ పక్షులు పోషిస్తున్నాను. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా నువ్వు అనొద్దు, ఆలోచించేద్దు. రాన్న వెంటరా, నేను నిన్ను పోషిస్తాను. అయితే నువ్వేం చేయాలా? నేను వెళుతూ ఉన్నాను, నా పని నువ్వు పూర్తి చేయి. నా ఇందులో విశ్వాసం ఇచ్చి అద్భుత కార్యం చేసి నశించునే కాత్ను నా ఎదుకు నడిపించు. అది నీకు నాకు ఆయన ఇచ్చిన బాధ్యత. ఈ లోకంలో ఉన్నంత కాలము దేవుని కొరకు బ్రతకాలి.